వెంకటగిరిలో టీడీపీ కుట్రలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తిప్పికొట్టారు. వెంకటగిరిలో రెడ్ బుక్ పాలన నడవదు, జగన్ రూలింగ్ మాత్రమే ఉంటుందని చెప్పి మరోసారి స్పష్టం చేశారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ఇన్ఛార్జి నేదురుమల రామ్ కుమార్ ఉన్నారు. సార్, ఎట్లా అవిశ్వాస తీర్మానం వాళ్ళే పెట్టారు, మేమే గెలవబోతున్నామని చెప్పారు, ఫైనల్ గా అవిశ్వాసం వీగిపోయింది, ఏం చెప్తారు దీనిపైన? జగనన్న మీద ఉన్న నమ్మకం, జగనన్న చూపించిన దారి, ఆయన నేర్పిన విలువలు ఇవన్నీ వంట పట్టించుకొని వెంకటగిరి పుర కౌన్సిలర్స్ అందరూ కూడా ఒకే బాట మీద నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల క్రితం చైర్పర్సన్ ఎవరైతే ఉండాలో నక్కా భానుప్రియ గారిని నిర్ణయించారో వారినే కొనసాగించాలని 19 మంది కౌన్సిలర్స్ ఏకతాటి మీదకి వచ్చి నిర్ణయించడం జరిగింది. అవిశ్వాస తీర్మానం అనేది తెలుగుదేశం ప్రవేశపెట్టిన ప్రక్రియ. ప్రలోభపెట్టారు, భయపెట్టారు, భయభ్రాంతులను చేశారు, కేసులు పెడతామన్నారు, సంతకాలు తీసుకుని అవిశ్వాస తీర్మానం పెట్టారు. నియమ నిబద్ధత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పుర ప్రజలు ఎన్నుకున్నారు. 25కి 25 సీట్లు, 19 మంది నికార్సుగా కొనసాగింపుకు ఓటు వేయడం జరిగింది. 6 మంది గైర్హాజరయ్యారు. అంటే వ్యతిరేకంగా కూడా ఓటు వేయల, అబ్స్టైన్ అయ్యారు, రాకుండా ఆగిపోయారు. మరి ఇది కూడా తెలుగుదేశం కుట్ర? వారిని కూడా అపహరించారా? వారు ఎక్కడుండారు? మరి అసలు రాకుండా, కౌన్సిల్కే రాకుండా ఉన్నందుకు మాకు అనుమానాలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అని. నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పత్రికలో స్పష్టంగా వాయిదా కోసం కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే అని హెడ్డింగ్ పెట్టి, ఫోటో పెట్టి చూపించడం జరిగింది. ఇదే కాదు, ఈ ప్రక్రియ మొదలైనప్పుడు ఏబిఎన్ ఛానల్లో వెంకటగిరి టౌన్ వైసీపీ ఖాళీ అవుతుంది, రామ్ కుమార్ రెడ్డికి పట్టు ఉండటం లేదు, అసలు ఎక్కడుండారో తెలియటం లేదు అని ఒక కథనం పెట్టారు. వారికి ఏమంటారు, దీన్ని చెంప మీద లాగి కొట్టినట్టే, గోబ గుయ్యమనేటట్టు. ఇది సత్యం. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సబ్జెక్ట్ ఎత్తలా. 16 మందిని కిడ్నాప్ చేశారు అన్నారు TV5. అందుకే మా నాయకుడు చెప్తా ఉంటాడు, ఈ పచ్చ మీడియా వాళ్ళ రాతలు రోతలే. నిన్న మాత్రం ఒక మంచి పని చేశారు, ఉన్న నిజం బయటపెట్టి. 16 మంది అపహరించారన్నారు, ఫ్యామిలీస్ గగ్గోలు పెడుతున్నాయన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ల ప్రలోభాలకి, వాళ్ల కేసులు పెడతామనే దానికి భయపడకుండా, ఇక్కడ ఉండి ఆ కష్టపడకుండా వారికి నచ్చిన చోటుకు వెళ్లేసి సమయానికి వచ్చారు. ఆరంభం అదిరింది. దేనికి ఆరంభం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వం చేజిక్కబోతుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు, 27లో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి ఇదే మొదటి అడుగు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెలుగుదేశం ప్రవేశపెట్టింది, దాన్ని ధీటుగా తిప్పుకొట్టగలిగాం. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అవిశ్వాస తీర్మానాలు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా మీకు ఇదే గతి పడుతుందని తెలియజేస్తూ, అవిశ్వాసాలు పక్కన పెట్టండి, ప్రజల మన్ననలు పొందండి, ప్రజల విశ్వాసాన్ని చూరగొనండి, దానికి తగినట్టుగా పనిచేయండి. అక్రమ కేసులు పెడతానని బెదిరించారు, ఆస్తులు ధ్వంసం చేస్తానని బెదిరించారు. కానీ ఫైనల్ గా కౌన్సిలర్లు అందరూ కూడా మీ పార్టీతోనే ఉన్నారు. భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉండబోతున్నారు? 100% ఎవరి ఇళ్లకు వచ్చి ఎలాంటి బెదిరింపులు జరిగినాయి, ఎవరిని పోలీస్ స్టేషన్ పిలిపించుకుని బెదిరించారు, ఏ ఆఫీసులో ఎవరింటికి వెళ్లారు,
ప్రొటెక్షన్ ఇస్తామంట. కొత్తగా ఒక ప్రక్రియ, పోలీసులను ఇళ్లకు పంపించి మీకు ప్రొటెక్షన్ ఇస్తామనే దాంతో నిర్బంధించటం. మేమందరం కలిసికట్టుగా ఉన్నాం. మొదటి నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో మీకు అండగా ఉంటాను, ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటాను అని తెలియజేస్తూ ఎవరి మీద ఏ చిన్న కార్యకర్త మీద కూడా దొంగ కేసు పెడితే చివరి వరకు పోరాడి వారి అండగా నిలుస్తున్నాను. అదే కొనసాగిస్తాము. మేమందరం కలిసికట్టుగా ఉంటాము. మా కార్యకర్తలే మా బలం. జగనన్ని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటాం. సో మొత్తంగా పార్టీ తరపున నిలబడిన కౌన్సిలర్లందరికీ భవిష్యత్తులో అండగా ఉంటాను, పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పేసి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రత వెంకటనారాయణ, సాక్షి టీవీ, వెంకటగిరి నుంచి.